ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అయిన పాటే, ప్రతి పాట ఇంపార్టెంటే. అందరూ ఒక అద్భుతమైనటువంటి అదొక లోకానికి వెళ్తారు వినేటప్పుడు ఇలాంటి పాటలు మీకోసం. నిగమ అంత అటువంటి అద్భుతమైనటువంటి పాట మీకోసం. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం నీయ నొప్పక కదా నన్ను నొడబరపుచు పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమ గజని నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. నీ సగ సగమగ సనిద సన్ని సద సగమగ మదని గనిజ మగ సనిద మగ స. వివిధ నిర్బంధముల వెడల బ్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ. నిగమ గమగ సనిధ మగని నిగమ గమగ ధమ నిధ సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ హరిహరి నారాయణ స్వామి నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంటంటే మన యొక్క భారతదేశ సంస్కృతిని, కళా సంస్కృతిని నేను చాలామందికి చెప్తుంటాను, కాపాడాలి. అటువంటిప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి పాటలు పాడాలి. ఇది కానీ శివశంకరి కానీ ఓంకారనాథం కానీ రసికరాజు కానీ జస్ట్ ట్రై చేస్తే ఏమవుతుందంటే మనం వచ్చే తరాల వారికి ఓహో ఇలాంటి పాటలు ఉన్నాయా అనేటువంటి ఒక ఆలోచన తడుతుంది. నేను వచ్చే రాబోయే తరం కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ ఏదో నన్ను దోచుకుందబట్టి లేకపోతే అబ్బని తీయనబ్బా ఇలాంటి పాటలు మేము పాడి అలసిపోయి సొలిసిపోయాం. అందుకే ఈ పాటలకు దిగాం. ఆ పాటలు అంతా ముక్కాల పాటలే.
అర్ధపాటలు ముక్కాలు డూయట్లు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క ఏకగల గీతాలు పాడడం చాలా కష్టం, అవి నేర్చుకోవడం ఇంకా కష్టం. అందుకనేసి ఏకాగ్రత అనేది మనకు వస్తుంది కాబట్టి చెప్తుంటాను. డూయట్లు ఏముందండి, ఒకటి జపాన్కు పోతే ఇంకోటి జార్ఖండ్కి పోతుంది శృతి, తెలీదు, ఏదో మధ్యలో పెట్టేస్తారు, ఆ లేదనేస్తారు ఈ లేదనేస్తారు, పోతుంది, పాడామా వచ్చామా 2 లైన్లు పాడేసామా వెళ్ళిపోయినామా, అది కాదు కథ. ఏకగల గీతాలు పాడేదానికి అలవాట్లు చేసుకుంటే ఎటువంటి డూయట్లు కానీ ఏది కానీ పాడవచ్చు అని చాలామంది పెద్దలు చెప్పారు.